మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. ఏంటి స్వేచ్ఛ మరణం నిజంగా నేనైతే తట్టుకోలేకపోతున్నా. నాకు కూడా నిజంగా చాలా షాకింగ్ అనిపించింది. ఎందుకంటే అమ్మాయిది 1, 2 సార్లు ఎక్కడో ఒక సందర్భంలో మీటింగ్‌లో వాటిల్లో కలవడం, మాట్లాడడమే చాలా చలాకీగా ఉంటుంది. చాలా చలాకీగా ఉంటుంది. అద్భుతమైనటువంటి వాక్చాతుర్యము. అలాగే ఆమెలో ఒక సృజనాత్మకత నాకు చాలా బాగా ఇష్టం. యెస్. యాక్చువల్‌గా ఏంటంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇంత పొగుడుతున్నాం మనం ఆమెని. ఆమె ధైర్యవంతురాలు. ఆవిడ ఎడ్యుకేటెడ్. ఎన్ని ఆవిడలో ఒక సృజనాత్మకత ఉంది. ఆవిడలో మంచి రచయిత ఉంది. విప్లవకారిణి ఉంది. ఇవన్నీ ఉండి ఆమె ఎందుకు ఈ పని చేసింది? ఇంకా చెప్పాలంటే అమ్మా నాన్నలు కూడా అద్భుతమైన వ్యక్తులు. వాళ్ళిద్దరు అమ్మా నాన్నలు కూడా ఉద్యమకారులు, ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు. వాళ్ళు కూడా మీరన్నట్టు ఎన్నో సమస్యల మీద పోరాడినటువంటి శక్తి ఉన్నటువంటి వ్యక్తులు కూడా వాళ్ళు. కానీ ఇక్కడ ఈ పిల్ల విషయానికి వచ్చేసరికి జరిగింది ఏంటి అని అంటే ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే మొట్టమొదట ఆమె ఈ పరిస్థితికి రావడానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్క విప్లవకారుడిలోనూ ఆ విప్లవం ఎక్కడ రగులుతుంది, ఎందుకు ఆ విప్లవ జ్వాలలు వాళ్ళల్లో రగులుతాయి, వాళ్ళల్లో ప్రజ్వరిల్లుతాయి. అలాగే ఒక రచయిత కలం ఎంత పదునుగా ఉంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుంది. దానికి కారణం ఏంటి చెప్పమంటారా? వాళ్ళ మనసులు చాలా సున్నితంగా ఉంటాయి. భావోద్వేగాలు ఒక రచయితకి చాలా ఎక్కువ ఉంటాయండి. ఒక విప్లవకారుల్లో కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టే విప్లవకారులు అవుతారు. ఆ భావోద్వేగాలని నడిపించేటటువంటి తీరు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. ఇప్పుడు ఒక కవి ఉన్నాడండి. ఆ కవి ఎంతసేపు అంటే ఇక్కడ ఇద్దరు ఉంటారు. ఒకరు వచ్చేసి ఆ కవిత్వాలలో కూడా ప్రకృతిని పొగడమో లేకపోతే ఒక అందమైనటువంటి కవితలు రాయడం అనేటటువంటిది, భక్తి తరహా కవితలు రాయటం అనేటటువంటిది ఒక సెక్టర్ అయితే, విప్లవాత్మకమైనటువంటి కవితలు రాయటం అనేటటువంటిది ఒక సెక్టర్. స్వేచ్ఛ అదే కోవకు చెందింది. ఎగ్జాక్ట్లీ. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఆ భావోద్వేగాలు మనల్ని ఎటువైపు నడిపిస్తున్నాయి, మనం ఎటు నడుస్తున్నాము అనేటటువంటిది కూడా ఇక్కడ మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. తను ఉన్న ఒక ప్రపంచంలో ఇంకొకటి కూడా నేను చెప్తున్నాను, రచయితలకి కొంత దాన్ని ఏమంటారంటే ఈ ఒక ఇల్యూజన్ అనొచ్చు. ఒక ఇల్యూజన్ లోకంలో కూడా వాళ్ళు ఉంటారు. అంటే ఒక సృష్టి చేసుకుని ఉంటారు. ఈ ప్రపంచాన్ని ఇలా తీర్చిదిద్దాలి, ఈ సమాజం ఇలా మారితే బాగుండు, ఇలా మార్చాలి, ఇలా మారచ్చు, మారడానికి ఇన్ని అవకాశాలు ఉన్నాయి అనేటటువంటిది ఒక రచనలో. అందుకే దాన్ని రచన అంటాం మనం. ఏదైతే లేదో దాన్ని తీర్చిదిద్ది అక్షర రూపంలో తీసుకురావడాన్ని రచన అంటాం. అది ఒక రచన అనేది వాళ్ళకు ఉంటుంది. అది ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అని అంటే ఇలా జరిగితే బాగుంటుంది, ఇలా జరగాలి, ఇలా మీరు ఇలా నడవండి, ఇలా ఉంటే అక్కడ మీకు స్వర్గం ఉంది, ఇలా ఉంటే ఈ బందిఖానా నుంచి విడుదలవుతారు, ఇలా ఉంటే ఈ మార్గం సుగమం అవుతుంది అనేటటువంటిది వాళ్ళు ఒక పాత్ని క్రియేట్ చేసి దాని ప్రకారమే వాళ్ళ ఆలోచన సరళి కూడా అటువైపు ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే తన యొక్క రచనలన్నీ కూడా విప్లవాత్మకం వైపు ఉన్నాయి, అలాగే ప్రజల్ని మేల్కొల్పేటటువంటి వైపుగా ఉన్నాయి, అలాగే ఒక జర్నలిస్ట్గా కూడా ఒక చక్కటి వ్యాఖ్యాతగా కూడా అద్భుతమైనటువంటి విషయంలో ఉంది. కానీ మనసు సొంత జీవితం వచ్చేసరికి అక్కడ లాక్ అయిపోయింది తను ఆ చిన్న విషయంలో. అండర్స్టాండ్? తనకి రచనల పట్ల, సాహిత్యం పట్ల, అలాగే సమాజం పట్ల ఆమెకి ఎంత అవగాహన ఉందో, ఎంత పుస్తకం నాలెడ్జ్ ఉందో, ఎంత అద్భుతమైనటువంటిది సిచ్యుయేషన్ ఉందో, కానీ ఒక వ్యక్తిగా, ఒక ఆడపిల్లగా తనకి కావలసినటువంటి ఒక స్ట్రాంగ్ జీవితం ఏంటి అనేది తను రచించుకోలేకపోయింది. అర్థమైందా అండి? ఇప్పుడు మనము చాలా పెద్ద పెద్ద విప్లవకారుల శ్రీ ఇలాంటి వాళ్ళందరి జీవితాలు కూడా మనం చూసాం. ఫెయిల్యూర్స్ ఉన్నాయి వాళ్ళ లైఫ్లో, పర్సనల్ లైఫ్లో ఫెయిల్యూర్స్ ఎందుకున్నాయి అని అంటే వాళ్ళు ఒక భావోద్వేగంలో ఉంటారు. అది జీవితానికి యాప్ట్ కాదు. అర్థమైందా అండి? వాళ్ళు ఏం చేస్తారు, దాని నుంచి తప్పించుకోవడానికి ఇంకొక దాన్ని తీసుకుంటారు.
ఇక్కడ ఎక్కడా కూడా ఈ చాలా మందిని మనం చూసాం, విప్లవదారుల్లో ఉన్నటువంటి వాళ్ళను కూడా మనం చూసాం. వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో వాళ్ళు ఎందుకు కొంత వెనకబడి ఉంటారు అని అంటే, వాళ్ళు సమాజాన్ని నడిపేటటువంటి విధానం వేరు, కానీ వీళ్ళ వ్యక్తిత్వం కూడా సమాజంతో ఉన్న సమాజంతో ఇమిడిపోయి ఉంటుంది అనేటటువంటి దాంట్లో వాళ్ళు ఉండరు. కరెక్ట్. ఇలాగే ఉండాలి, ఇలా మనం మార్చొచ్చు, ఇలా చెయ్యొచ్చు, ఇది ఇలా. తన పేరు కూడా చూడండి, స్వేచ్ఛ. వాళ్ళ మదర్ ఫాదర్ ఎంత చక్కగా పెట్టారు చూడండి. అంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో పెట్టారు, తను ఏ నిర్ణయాలైనా అలా తీసుకోవచ్చు, తన జీవితం ఒక స్వేచ్ఛాయుతంగా ఉండాలని. కానీ ఇక్కడ ఒక మధ్యతరగతి ఆడపిల్లలకి నేను చెప్తున్నా, వాళ్ళు ఏ రంగంలోనన్నా ఉండనివ్వండి, ఎన్ని విప్లవాలైనా చెయ్యనివ్వండి, ఏదైనా చెయ్యనివ్వండి, కానీ నిజ జీవితంలోకి వచ్చేసరికి ఆ స్వేచ్ఛ కొన్ని విషయాల్లో మాత్రము దాటకూడదండి. ఎందుకోసం చెప్పమంటారా? అదేదో ఆడదాని ఇప్పుడు స్వేచ్ఛ ఎవరికి అవసరం? బందిఖానాలో ఉన్న వాళ్ళకి స్వేచ్ఛ అవసరం. ఆల్రెడీ నీకు స్వేచ్ఛ ఉన్నప్పుడు నేను ఏదైనా చెయ్యడానికి స్వేచ్ఛ ఉంది అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ తను పాపం ఫస్ట్ ఒక మ్యారేజ్ చేసుకున్నారు, అది ఫెయిల్ అయింది. ఆ ఫెయిల్ అయిన తర్వాత ఇప్పుడు మీరు చెప్పారు ఆ మ్యారేజ్ ఎలా అయింది, ఏంటయింది, దాన్ని నేను సున్నితంగా పరిశీలించిన తర్వాత కూడా అక్కడ కూడా ఒక కరెక్ట్ పార్ట్నర్ ని తను కనెక్ట్ కాలేకపోయింది. రచనలు వేరు, ఊహలు వేరు. రచనలు కొంత ఊహల్లో ఉంటాయి, వాస్తవాలకు వచ్చేసరికి పోరాటం ఉంటుంది. ఆ పోరాటంలో తను ఓడిపోయింది. ఈరోజు ఎప్పుడూ కూడా మనం దేనికి కనెక్ట్ అయ్యి ఉండాలంటే పోరాటంతో కనెక్ట్ అయ్యి ఉండాలి, వాస్తవానికి కనెక్ట్ అయ్యి ఉండాలి. ఆ వాస్తవం కోసం పోరాడడానికి మనల్ని మనం ఎప్పుడూ సిద్ధం చేసుకోవాలి. చూడండి, జీవితం నిరంతర పోరాటం అండి, నిరంతరం పోరాటమే. ఈరోజు మనకి సినిమాల్లో చూపించినట్టు, రీల్స్లో చూపించినట్టు, ఇప్పుడు ఒక చిన్న విషయం, అమ్మాయి ఫొటోస్ అన్ని చూడండి, ఒక లగ్జరియస్ లైఫ్ లీడ్ చేస్తున్న అమ్మాయిలా ఉంటుంది. ఇవాళ అమ్మాయి ఇల్లు చూడండి ఎలా ఉందో, ఒక మధ్యతరగతి ఉమెన్ ఇల్లు లాగా ఉంది. అంటే పోర్ట్రేట్ చేసేదాన్ని చూసేసి మనం అలాగే ఉంటది జీవితము అని చాలా మంది ఆడపిల్లలు ఫీల్ అవుతారు. నేను చెప్పాను కదా, వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా చాలా నిజాయితీ పరులు, సంఘ సంస్కర్తలు. వేరే డబ్బు ఆశించడం కానీ స్వేచ్ఛ కూడా అలాంటిది, చాలా సింపుల్ గా పిచ్చి డబ్బులు ఆశించడాలు ఇలాంటిది. ఆమె సహజంగా ఆ సౌందర్యం, ఆమెలో ఉన్న ఆత్మ సౌందర్యము, దేహ సౌందర్యము కానీ స్వేచ్ఛ అద్భుతంగా ఉంటుంది. ఆ స్క్రీన్కి చాలా యాప్ట్గా ఉంటుంది, మాట తీరు ఎవ్రీథింగ్ అలా ఉంటుంది తప్ప తను ఎప్పుడు డబ్బు వెనకాల పరిగెత్తింది లేదు తను. యాక్చువల్గా ఇక్కడ నేను అదే చెప్తున్నానండి. ఇప్పుడు మనం ఏ ప్రపంచంలో ఉన్నా మనల్ని నడిపించేటటువంటిది రెండు, ఒకటి మన క్రమశిక్షణ, రెండవది డబ్బు. తన జీవితంలో ఆ క్రమశిక్షణని ఏర్పరచుకుందా అనంటే, నేను ఇక్కడ చెప్తున్నాను, నేను వేరే విధంగా నేను మాట్లాడడం అనేటటువంటిది కాదు. తను ఉన్నది క్రమశిక్షణ అని అనుకున్నదేమో, అది ఎదుటివాడు క్రమశిక్షణలో లేడు అనుకొని తను హర్ట్ అయింది. అర్థమైందా? అంటే నేను చేసేది కరెక్టేనండి, నా లైఫ్లో నేను బాగానే ఉన్నానండి, నేను కరెక్ట్గా ఉన్నాను, ఎదుటి వాళ్ళు కరెక్ట్గా ఉండట్లేదు అనేటటువంటి భావనలో ఆత్మన్యూనతా భావం పెరిగిపోతూ ఉంటుంది. ఇక్కడ నేను ఒకటే చెప్తున్నాను, ఇక్కడ తనలో మనం చూపించడానికి, వ్యక్తిగతంగా చూపించడం, ప్రొఫెషనల్ విషయంలో చూపించడానికి ఎక్కడ ఒక చిన్న పొరపాటు కూడా లేదు, చిన్న మైనస్ లేదు. ఆవిడ అంత అద్భుతంగా తన కెరీర్లో నిలబడ్డారు. అయితే వ్యక్తిగత జీవితం వచ్చేసరికి ఏమవుతుందంటే, ఈ స్వేచ్ఛ ఒకంత ఎక్కువైందేమో అనేటటువంటిది మాత్రం నేను గమనించినటువంటి విషయం. అది ఎలా అనొచ్చు మీరు? ఎలా అంటే, ఫస్ట్ తను మ్యారేజ్ చేసుకున్నారు, ఆ మ్యారేజ్ ఎందుకో బ్రేకప్ అయింది. ఎందుకంటే చాలా మందికి అవుతాయి, అది ఎవరి కారణాలు వాళ్ళకు, వ్యక్తిగత కారణాలు. అనాలోచితం అనుకోండి, ఆలోచితంగా చేసుకున్నా కూడా ఎదుటి వాళ్ళు ఎలా ఉంటారు అనేది చేసుకునేంత వరకు ప్రేమించేటప్పుడు ట్రైలర్ లాగా ఉంటది ఏదైనా. ఎగ్జాక్ట్లీ, అసలు సినిమా అనేది తర్వాత రిలీజ్ తర్వాత అర్థమవుతుంది అన్నట్టుగా. ఇప్పుడు ప్రేమించేటప్పుడు కూడా ఎప్పుడు ఏం చేస్తారంటే ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకుంటూనే ఉంటారు. అంటే ఏంటి, మీకు అదేంటి, నేను ప్రేమించిన వాడికి ఎలా కనిపెడితే ఇష్టమో అలానే ప్రదర్శిస్తారు తప్ప నన్ను నాలాగా ఇష్టపడాలి అని ప్రవర్తించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇక్కడ అందరూ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, 10 సంవత్సరాలు లివ్ ఇన్ రిలేషన్స్ లో ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకోగానే నెల రోజులకి ఎందుకు విడిపోతున్నారు? 10 సంవత్సరాలు ఒక చోట ఒక గదిలో ఉన్నా కూడా అవతల వాళ్ళకి ఎలా ఇష్టమో ఎందుకుంటారో కూడా చెప్తున్నా. ఎందుకంటే అలా లేకపోతే నన్ను వదిలి వెళ్ళిపోతాడేమో, ఎందుకంటే ఇక్కడ ఏ బంధం లేదు. అర్థమైందా? బంధం ఏర్పడేంత వరకు కూడా ఒకరికి నచ్చినట్టు ఒకళ్ళు ఉంటారు.